ఆరోగ్య ప్రదాతగా ఆశీస్స భక్తజనంతో పూజలు అందుకున్న ఏకైక దేవాలయం ఏదైనా ఉందంటే శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో కొలువుతీరినట్టు అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం అండంలో ఎటువంటి అతిశక్తి లేదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ అరసవెల్లి సూర్యనారాయణ స్వామి విశిష్టత ఏంటో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిల్ శంకర్ శర్మ అంత ఉన్నారు. చూస్తే కనుక ఈ ఆలయానికి సంబంధించిన విశిష్టత ఏంటి, ఇంతమంది భక్తులను ఆకర్షించడానికి గల కారణం? ఓ నమో భగవతే సూర్యాయ. అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం పురాతన దేవాలయం. ఇది 7వ శతాబ్దం నుంచి ఈ మందిరం ఉన్నట్టు తెలుస్తుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని ఆరోగ్యం గురించి ఇక్కడికి వచ్చి స్వామివారి సూర్య నమస్కారాలు, అట్లాగే నేత్రోపనిషత్తు ఇవన్నీ కూడా స్వామికి చేసుకుంటుంటారు. ప్రతి నెల కూడా అభిషేకం ఉంటుంది స్వామికి. అభిషేకంలో అలాగే పంచామృతాల అభిషేకం, నారికేళ జలాలు, పళ్ళ రసాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అట్లాంటి సూర్యభగవానుడిని సూర్యనారాయణ స్వామి ఆదివారం ప్రీతి. ఆదివారం నాడు భక్తులు వచ్చి సూర్య నమస్కారాలు చాలా ప్రత్యేకం. మహాసౌరం, త్రిచ, అరుణం అనే 3 ఉపనిషత్తులతో ఈ సూర్య నమస్కారాలు చేస్తారు. ఈ సూర్య నమస్కారాల వల్ల ఆరోగ్య రుగ్మతలు, ఈ రుగ్మత ఉంటే ఆరోగ్యం వారికి చేకూరుతుంది. కుష్ఠవ్యాధి, బొల్లి, పాండు, శరీరం మీద తెల్ల మచ్చలు, చర్మ వ్యాధులు, నేత్రాలు ఇట్లాంటివి ఏ ఉన్నా కూడా ఆది వ్యాధులన్నీ కూడా నివారణ జరగడానికి ఈ సూర్య నమస్కారాలు చాలా ప్రత్యేకంగా ఇక్కడ చాయిస్తుంటారు. అట్లాగే ప్రతి మాసంలో కూడా స్వామికి అభిషేకం ఉంటుంది. ప్రతి ఏకాదశికి కళ్యాణం ఉంటుంది స్వామికి. ఉషా పద్మిని ఛాయా సమేత సూర్యనారాయణ స్వామి. అలాగే సూర్యనారాయణ స్వామి ప్రతి నెల కూడా ఒక్కొక్క ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో కృష్ణాష్టమని, అట్లాగే భాద్రపద మాసంలో వినాయక చవితులు, అలాగే ఆశ్వయుజ మాసంలో దేవీ నవరాత్రులు చేస్తారు. అలాగే మాఘమాసం చాలా విశిష్టమైనది. మాఘమాసం సూర్యనారాయణ స్వామికి ప్రత్యేకమైన రథస్థం భాస్కరం దృష్ట్యా పునర్జన్మ నలభ్యత అనే ఆ రథసప్తమి నాడు సూర్యనారాయణ స్వామి ఎవరు దర్శనం చేసుకుంటారో, అర్చించుకుంటారో వారికి పునర్జన్మ ఉండదని మనకి పురాణాలు ఘోషిస్తున్నాయి. అట్లాంటి సూర్యభగవానుడు మనకి చైత్రమాసంలో స్వామికి 10 రోజులు కళ్యాణం జరుగుతుంది. వార్షిక కళ్యాణం ఉంటుంది దానికి. ఆ వార్షిక కళ్యాణం 10 రోజులు కూడా స్వామివారి సేవలు అనేక రకాలు ఉంటాయి. సూర్యనారాయణ స్వామి మరొక ప్రత్యేకమైనది ఏమిటంటే ఉత్తరాయణం దక్షిణాయనం మార్పుల సమయంలో, ఉత్తరాయణం అంటే మార్చి నెల, అట్లాగే అక్టోబర్ నెల దక్షిణాయనం, అక్టోబర్ 1-2 తేదీలు, మార్చి 9-10 తేదీల్లో సూర్యకిరణాలు వచ్చి నేరుగా పాదాల మీద పడతాయి. అది కూడా చాలా విశిష్టమైనది, ఉత్కృష్టమైనది, చాలా అద్భుతమైన దృశ్యం అది. అందరూ భక్తులందరూ కూడా చాలా మేఘావృతం లేకపోతే భక్తులందరూ చూడడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకుంటే, అట్లాగే అప్పుడే పుట్టిన పిల్లలకి పచ్చకామరులైన రోగం వస్తుంది. ఆ పచ్చకామరులైన వ్యాధి వల్ల ఆ పిల్లలకి అనేక రకాల రుగ్మతలు వస్తాయి. అవి పోవాలంటే డాక్టర్లు ఏం చేస్తారంటే చూసిస్తారు. ఆ విటమిన్ లోపించడం వల్ల సూర్యరశ్మి తగలాలని వారు సూర్యోదయం అవుతున్నప్పుడు ఆ చంటి పిల్లల్ని తీసుకొచ్చి ఎండలో పెడతారు. అది ఒక పావుగంట పెట్టేసరికల్లా ఆ విటమిన్, డి విటమిన్ కానీ ఏ విటమిన్ కానీ అవన్నీ వాళ్ళకి చొచ్చుకొని ఆ బిడ్డలు ఆరోగ్యవంతులై ఆ పచ్చకమ్మల వ్యాధి కూడా తగ్గుతుంది. ఇట్లాంటి సూర్యనారాయణ స్వామి వారిని ప్రతిరోజు నమో భగవతే సూర్యాయ ఒక నమస్కారం చేస్తే సూర్యనారాయణ స్వామి ఇష్టం. ఆయనకి ఏమీ అక్కర్లేదు. ఒక సముద్రంలో కానీ, నదిలో కానీ, ఒక తటాకంలో కానీ, ఆఖరికి బావిలో నూతి దగ్గర కానీ ఒక అర్ఘ్యం నీళ్ళు ఇచ్చి 3 సార్లు అర్ఘ్యమిస్తే ఓ నమో భగవతే సూర్యాయ అనేది అర్ఘ్యమిస్తే ఆయన సంతోషిస్తాడు. అట్లాంటి సూర్యభగవానుడు శ్రీకాకుళం జిల్లాలో అరసవెల్లి గ్రామంలో వేయించేస్తున్నారు. ఇది దేవేంద్ర ప్రతిష్ట. ఇట్లాంటి భగవంతుడిని ప్రతిరోజు నిత్యం కొలుచుకొని ఉంటే ఇంకా బాగుంటుంది. రానివారు ప్రత్యక్ష భగవానుడికి దండం పెట్టచ్చు. అట్లాగే ఆదివారంలో సూర్యనారాయణ స్వామిని దర్శించుకుంటే వారికి ఆరోగ్య భాగ్యాలు కలుగుతాయని మనకు నమ్మకం. చూస్తే కనుక రథసప్తమి వేడుకలకు యావత్ దేశం నలుమూలల నుండి కూడా భక్తులు తండోపతండాలుగా తరలి రావడానికి గల కారణం ఏంటి? ఆ రోజు ఆ స్వామివారికి ఎటువంటి పూజా కార్యక్రమం కావచ్చు, ఆ నిజరూప దర్శనాన్ని భక్తులకు అందుబాటులో ఉంచిపోయి సూర్యనారాయణ స్వామి నిజరూపం. రథసప్తమి అంటే సూర్య జయంతి, అర్కసప్తమి, రథసప్తమి, భానుసప్తమి ఇట్లాగ బోల్డనే నామాల పేర్లు ఉన్నాయి. అట్లాంటి సూర్య జయంతి అంటే పుట్టినరోజు సందర్భంగా ఆయన చక్కగా అలంకరించుకొని బంగారం అలంకారం చేసుకొని అట్లాగే ఆ పంచామృతాలను అభిషేకం చేస్తారు. అభిషేకం అయిన తర్వాత స్వామివారికి నిజరూప దర్శనం ఉంటుంది. ప్రత్యేకమైన నిజరూపం 6 అడుగుల విగ్రహం కాబట్టి
అది ఆ కిందని 7 గుర్రాల రథం, అనూరు రథసారథి, ఛాయా ఉషా పద్మిని 3 భార్యలు, మాటర పింగళ ద్వారపాలకులు, అట్లాగే సనక సనంద మహర్షులు ఛత్రచామరం వేస్తూ, అట్లాగే స్వామికి 2 హస్తాలతో 2 పద్మాలు పట్టుకొని ఆ నడుం దగ్గర చురిక అనే ఒక కత్తి ఉంటుంది. అలాంటి సుందరమూర్తిని భగవంతుని చూడడానికి రథసప్తమి నాడు తండోపతండాలుగా వచ్చి స్వామివారిని దర్శించుకొని తరిస్తుంటారు. అదే ప్రత్యేకమైన ఆ రోజు. అందుకోసం భక్తులు సుమారు ఒక 60-70 వేల మంది వచ్చి స్వామివారి నలుమూలల దేశం నలుమూల నుంచి వచ్చి కూడా సేవ చేసుకుంటారు. కనుక శివుడు స్వయంభూంగా వెలుస్తాడు. కానీ ఇక్కడ ఈ గర్భగుడిలో కొలుదినట్టు స్వామివారి తాలూగా రాతి ఏ విధంగా దాన్ని ఏమంటారు? ఇది దేవేంద్ర ప్రతిష్ట అనే ఒక మనకి నానుడి. ఇంద్రప్రదేశ్ నిర్మితమైన శాలిగ్రామ శిలతో మలచబడిన ఈ శిల చాలా విశేషమైన గుణమైనది. ఇది అక్కడికి వెళ్ళేసరికల్లా ఒక అత్యద్భుతమైన ఆ సౌందర్యం అనేది మనం వర్ణించలేం. అట్లాంటి విగ్రహానికి భగవంతుడికి మనం ఎప్పుడూ నమస్కారం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నాం. సూర్యుడు దక్షిణాయన నుండి ఉత్తరాయణ దక్షిణ స్థానచలనం చెందినప్పుడు ఇటువంటి కట్టడాన్ని దాటి ఇవన్నీ దాటి ఆ మూలవిరాటి పాదాల నుండి శిరస్వర తాగి ఆ ప్రక్రియను అలనాటి ఆ నిర్మాణ వాస్తు సంబంధించిన మెలకువేనా? ఇది ఈ మొదట గోపురం ఉంది కదా, దీనికి గోపురానికి మొట్టమొదటిగా మా పూర్వీకులు నిర్మాణం చేశారు 130 సంవత్సరాల కిందట. మా పూర్వీకులు ఎంతో కష్టపడి ఈ దేవాలయానికి ఎంతో సేవ చేసి వారందరూ కూడా అనువంశికంగా ఇక్కడికి మేము ధర్మకర్తలు అర్చకులుగా వస్తున్నాం. అట్లాంటి వారు నిర్మాణం చేశారు. ఈ మూడు ఆర్చిలు ఉన్నాయి. 3 ఆర్చిలు మధ్య ఆర్చిలోంచే ఆ కిరణాలు మార్చిలోని అక్టోబర్లో వచ్చి స్వామివారి పాదాలు దిగుతూ అవుతాయి. అది నిర్మాణం, వాళ్ళ శైలి, అక్కడ పూర్వం ఉన్న శాస్త్రవేత్తలు, ఆ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇప్పుడు అది చేయాలన్నా మనం చేయలేమేమో అనుకుంటున్నాం. కానీ చాలా అత్యద్భుతమైన ఆ సన్నివేశం, అది చూడవలసిన దృశ్యం. ఆ కిరణాలు చూసిన వారికి ఆ కిరణ స్పర్శ మూలవిరాటికి తాకిన నేపథ్యంలో ఎటువంటి శక్తి సంతరించుకుంది, చూసిన వారికి ఎటువంటి? కిరణాలు చూడడం వల్ల మనకు ఎంతో ఆనందం కలుగుతాయి. ఆ కిరణాలు అదే లేత కిరణాలను చెప్పాను కదా ఇంతకుముందే, ఆ విటమిన్ వస్తుంది మనకి. శరీరంలో పడిన రోగాలున్నా లేకపోయినా ఆరోగ్యంగా ఉండడానికి అవి అవకాశం ఇస్తాయి. అట్లాగే సూర్యనారాయణ స్వామి ఆ కిరణాలు సోకితే ఇంకా తేజవంతంగా ఎన్నో స్పర్శలు తగిలి చాలా అత్యద్భుతంగా ఆయన వెలిగి ఇంకా శక్తివంతులు అవడానికి అవకాశం ఉంటుంది. శుభం. చూస్తే కనుక అరసవెల్లి సూర్యనారాయణ స్వామి సంబంధించినటువంటి ఇతివృత్తాంతం, ఈ స్వామివారిని దర్శించుకున్న భక్తులకు మాత్రం పర్సనల్ ఏవైనా రుగ్మతలు ఉంటే నయమవుతాయి, అదేవిధంగా కోరికలు తీరుతాయన్నటువంటి దృఢమైన నమ్మకాన్ని మాత్రం అర్చక. ఇది అరసవెల్లి సూర్యనారాయణ స్వామివారి ఇతివృత్తాంతం. ఇంకో దేవాలయం సంబంధించిన విశిష్టత మళ్ళీ కలుద్దాం. అరసవెల్లి నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.